50 రోజులు అవుతుంది సార్. మన కొద్దిగా వానకు దెబ్బతిని కొద్దిగా బాగా పొలగల చెట్లు పొలగల బాగా కొద్దిగా మిట్టలు కొద్దిగా బాగుంటాడు. ఎక్కడెక్కడ కొద్దిగా నీళ్ళు తాగకుండా పెట్టుకుంటే నీళ్ళు కట్టకుండా ఉండింది ఆ చోట బాగుంది. అదే సార్ 3వ సారి అంటే 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. 3 సంవత్సరాలు ఇంతమందికి పాత దాంట్లో కదా క్యూలో నిలబడేది అప్పుడు ఆ సంవత్సరం నుంచి వేస్తున్నాం. 3 ఏళ్ళు సార్ మేము ఎక్కడ పెట్టినా కానీ నీ ఫోటో చూసి నేను మొక్కుంటున్నాను. ఏం లేదు కానీ నీరు బాగుండాలి. అవసరం కానీ మీరు ఎట్ట కనిపెట్టినారు ఏం కదా దీన్ని మళ్ళీ చూస్తే రొచ్చు మాదిరే ఉంది, నూనె మాదిరే ఉంది. ఎట్ట ఉండినా పూసి వాడుకోండి. మాకు 4 ఏళ్ళు సార్, మాకు 3 ఏళ్ళ ఇక్కడ ఉంటే ఆ పాడుకుంటే ఈ పాడు అవన్నీ ఏం వద్దు. అదే రైతులు బాగుండాలి. అవి ఎట్ట చేసుకుంటేనే మీకు పంట బాగా రావాలి, అంతే కదా. పత్తులకు గిత్తులకు అన్నిటికీ కొడతారు చూడుగా. ఇంత రిజల్ట్ 6,000 మందులు లీటర్ తెచ్చుకోకపోదు. వేరే మంది అంటే ముట్టుకున్నాం మేము. వేరే మందు కొట్టుకుంటే కొంచెం ముడుసుకుపోతాయి. 50 ట్యాంకులు కొట్టి కూడా నేను మిగిలిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక 4 సార్లు ఇది కొడతారు, కొట్టిన గల్ల చెట్లు బాగానే ఉంటాయి, ఇంకా అంత దూరం ఎందుకు పోవాలని చెప్పేసి వేరే మందు కొట్టుకుంటారు. కొట్టుకుంటే 1 సారి 2 సార్లు ముడుసుకుపోతాయి. అది పొరపాటే. లాస్ట్ వరకు కొట్టితే ఇదే కొట్టుకోండి. లాభమో నష్టమో మిగిలిన వాళ్ళకి మొత్తం తుడిచిపెట్టుకుపోయినా కానీ మనకు ఏదైనా కొద్దిగా అవుతుంది. 100% నీ మందుల న్యాయం ఉంది సార్. అసలు మళ్ళీ 80% కాదు, 90% కాదు, 100కి 100 పత్తులు మేము పక్కన చూసినా సార్. మేము అస్సలు ఎక్కువ 4 మాట కొట్టుకోవడం ఓ నగి సార్ దాపెట్టుకొని వచ్చారు. నా కొడుకు చెప్తున్నా తండ్రి నేను ఎలా చేసినా నా కొడుకు సార్ దాపెట్టుకొని తెచ్చుకోండి సార్. ఫస్ట్ నిజాలు సార్. ఫస్ట్ ఈ మందులకి ఏంది చచ్చిపోవడం ఏంది, నూనె పెట్రోలు అదేది రొచ్చుల కల్లా ఇలాగ పరిస్థితి. ఇంకా 3వ రౌండ్కి నీ ఫోటోకి మొక్కినా ఫోటో చూసిట రేట్ 50,000 పంట అంటే వచ్చా. ఇంకా అమ్మ గుంతల నుండి గడ్డ పడుతుంది పోయి. వర్షాలు లేకపోతే బాగుంటుంది. ఇప్పుడు రేపు కడతాం సార్. అక్కడ మా తమ్ముడు మా ఆయన గుడ్లు కడుతున్నారు. ఇంకా రేపు కడతాం సార్. ఉల్లిపాయలు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఉల్లిపాయలు మొత్తం మీరు పైన వాడుకున్నారంటే చూడండి కాయలు ఇప్పుడు చూస్తారు. ప్రతి ఒక్క పంటకు వాడుకోండి. వరికి కూడా కొట్టచ్చు, వరికి కొట్టచ్చు. నా కొడుకు అదే నేను అడుగుతున్నాను. అంటే కందికి ఉల్లికి కందికి పురుగులు వస్తే నివారణ వాడుకోండి. దాంతోపాటు మన చెట్టు మందులు వాడుకోండి. ఇప్పుడు మనం 1వ నంబర్ 2వ నంబర్ 3వ నంబర్ 4వ నంబర్ అని ఇస్తున్నాం కదా, ఆ నంబర్లు 1 పురుగు మందు 1. ఇక నీ పుచ్చు అనేది ఉండనే ఉండదు. ఏ మందులు ఏది కొట్టుకోవాలంటే కొట్టుకోండి. నేను వద్దాను లేదు, వేరే మందు కొట్టుకోవాలంటే కొట్టుకోండి. ఇంకా మందుల గురించి నీకు ముందుకి మా సుంకేష్ తక్కువ సార్. వేరే మందులు కొట్టిన వాళ్ళు అసలు 8, 10, 12 వచ్చినాయి. 10 నిమిషం 22 అట్ట వచ్చాయి. 10 గంటలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైనా కానీ 5 గంటలు ఎక్కువ అవుతాయని నేను చెప్తాను. 10 సార్. అంటే ఈ సంవత్సరం మేము పత్తికి చూసినాం సార్, బాగా కనబడింది. నెక్స్ట్ పత్తికి ఎప్పుడే అయిపోయింది అని మాకు తెలుసు సార్. మేము ఈ సంవత్సరం మిర్చి ఇప్పుడు మన 2-3 సంవత్సరాల నుంచి మిర్చి మంచిగా బాగా డెవలప్ చేస్తుంది. అట్లా అని పత్తికి ఎప్పుడే అయిపోయింది. అవును సార్, పత్తికి సంవత్సరం బాగా అంతా చూసినాం సార్. అందరూ నెక్స్ట్కి వస్తాం. చెట్లు కూడా బాగానే పై ఎదురు మంచిగానే కనబడుతుంది. తడి తగలాలి, కొద్దిగా చలి కూడా కొద్దిగా పెరగాలి. చలి పెరగాలి.
నెక్స్ట్ ఇటనే ఉండే అప్పుడు అలా చెట్లు అక్కడ ఉంటుంది. 2 years కింద ఇటనే ఉండే సార్ చెట్లు అసలు మామూలుగా నేను మధ్యలో తెచ్చుకుంటున్నాను సార్ తెలక అప్పుడు మందులు అప్పుడు కొత్తగా కొట్టాను. ఆ సంవత్సరం రేట్ బాగుంది, పంట 20 క్వింటాలు దాటింది సార్. మళ్ళీ రేట్ అంటే పోయింది సార్, 23,500 యూస్ పట్టాను. బ్యాడీ 5,000 సార్. బ్యాడీ కూడా పెట్టారు. బ్యాడీ అట్లా అదే బ్యాడీ సార్, సిజెండా బ్యాడ్ 204 సేవ్ ఇట్నే పెట్టింది సార్. అది వర్షాలు పడినా కొట్టుకోండి, ఎండలు కొట్టినా కానీ కొట్టుకోండి, ఆపని మాత్రం ఆపబాకండి. నేను చెప్తే మళ్ళీ ఏమనుకుంటున్నారంటే 100 అమ్మే చెప్తున్నాడు అని అంటున్నారని మేమనలే. సరికి మీరు మాట్లాడాలి అయిపోయారు కదా, అందువల్ల ఎప్పుడు మా ఉంది అన్ని మందులు కూడా పడుతుంది సార్. పొలం బాగా గుళ్ళ పడుతుంది. వీలైతే మీరు 2 పద్ధతులు, ఒకటి మీకు కుదిరితే ఈ 4 రోజులు 8 రోజులు ఒకసారి మందు, 4 రోజుల్లో మళ్ళీ తిరిగి 1 లీటర్ ఆయిల్ 1 లీటర్ పుష్టి వేసి కొట్టుకోండి. ఇది ఏది నాకు వద్దని పుట్టినట్టే ఒక పుష్టి 1.5 లీటర్ ఆయిల్ లేదా 2 లీటర్ ఆయిల్ వేసుకుని ఒకటేసారి కొట్టేయండి. మధ్యలో గిద్దలు ఏం కొట్టుకోవద్దు. మధ్యలో మేము కొట్టుకుంటాము అని అనుకుంటే మాత్రం మీరు అట్లా చేసిన 8 రోజులు ఒకసారి మందులు, 4 రోజుల్లో మధ్యలో ఆయిల్ పుష్టి వేసి కొట్టుకోండి. ఇక చూడు ఎట్లా రావాలంటే అట్లా వస్తాయి. ఎవరు ఏం చెప్పినా ఏది పెట్టుకోవాలండి. అది ఎట్లా దాంట్లో ఎంత ఇచ్చినా కానీ తీసి కొట్టుకోండి. ఇది ఎందుకు అది ఎందుకు అనే సమస్యలు పెట్టుకోవద్దు. ఎందుకంటే సమస్యలు మనం కూడా మంచిగా చేయాలని కోరుతున్నాం కదా. ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. వర్షాలు ఎక్కువ ఎందుకంటే మనం వానల కింద కూడా నీళ్ళు కట్టడానికి మొదలవుతాము, అప్పుడు మంచిగా ఉంటుంది సార్. ఇప్పుడు నుంచి పెరుగుతాయి, ఇప్పుడు నుంచి ఇక పెరుగుతాయి. మళ్ళీ జాలు ఉంటే ఇక చలి వస్తుంది, చలి వస్తే ఇక అప్పుడు మళ్ళీ మంది ఏమన్నా స్టార్ట్ పెట్టండి. ఈ సంవత్సరం కూడా మనం ఎరువులు ఇస్తున్నాం బయట, మన ఎరువులు. అది ఈ సంవత్సరం ఆడాడేటట్టు ఉంది ఏంటి చూసుకుని వచ్చే సంవత్సరం కూడా ఊరు కొద్ది కూడా అందరికి ఇచ్చింది మనకు ఉండదు. కొద్దిగా అందరూ కొద్దిగా అర్థమవుతుంది మనకు. మీకు కూడా వల్ల చూద్దాం, ఆ పని మీదనే పెట్టాలి. ఇప్పుడు ఏమో దీంతో పాటు అది ఊరు కొద్దిగా చేసుకుంటున్నాము. ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు ఆ పని చేద్దాం. ఏదో ఊరు 2 ఊరు 4 ఊరు నుంచుకున్నా కానీ ఆ ఊరు నుంచి బతుకుతారు. అది చూద్దామా. ఈయన సార్ ఫస్ట్ వాడినప్పుడు నుంచి చేంజ్ చేసినారు సార్. ఫస్ట్ ఏమి ఇట్లా తయారైంది అనుకున్నాను, తర్వాత మారినాక చూసినారు సార్. మళ్ళీ అదే మిరపై తీసేసి పత్తి వేస్తే 2 మందులు కొట్టినందుక భూమిలో ఉన్నాయేమో సార్ కొట్టుకోలేమన్నా పత్తి ఊగా మందు సంచేయకుండా వాళ్ళు వచ్చింది సార్. అది చూసి ఆశ్చర్యపోయినాడు, ఇదే పట్టనే ఆశ్చర్యపోయినాడు సార్. ఈయన రౌండ్లు అయింది. వినోదం ఇప్పుడు అక్కర్లేదు. వినోదం కూడా కాయలు వచ్చిన తర్వాత వాడుకోండి. ఒకవేళ ఆగల్లో మచ్చలు ఇప్పుడు వస్తే వాడుకోండి. లేదా కాయలు వచ్చేస్తాయి కదా, అప్పటి నుంచి 15 రోజులు ఒకసారి వినోదం వాడుకోండి. తాలుగాయలు ఉండవు. కాయ పట్టే స్టేజ్లో మిగిలిన పొలంలో ఏమో ఆకులు కొద్దిగా ముడుచుకుంటాయి. కొట్టని దానిలో కొద్దిగా మా ఏరియాలో అయితే కాయలే లేవు. కొమ్మలు తుంచండి వీలైతే. కట్ చేసేస్తే ఏమవుతాయంటే ఈ పైగాయ కూడాను బాగా వెడల్పోయి మంచిగా కాయ అవుతాయి. చిన్న కాయ బాగా ఊరుతాయి. ఆకు కింద ఎక్కువ నల్లి ఉంటాడా, ఇది కొట్టినాక కన్నా పోయింది. ఉన్నాయి కదా, ఏ కొనాయి మాత్రమే బాగానే. ఇప్పుడు ఇట్లా ఉంటే ఎన్ని గంటలు అవుతాయి పచ్చి?
మీరు చేసి ఉంటారు ఈ సంవత్సరం కొంచెం వర్షాలు 18-20 దాకా వస్తుంది సార్. 18-20 దాకా వస్తుంది. ఇట్లా ఉంటే ఈ కాపుండే అంతా వాన పడకుండా పలిగితే ఈ కాపు 18-20 దాకా చేసి ఉంటారు కదా. తక్కువ అంటే మామూలుగా ఇట్లా ఉంటే 15 భయం లేదు. వాతావరణం బాగా పెట్టి ఉంటే 20 భయం లేదు. వాతావరణం వర్షాలు గిరిసాలు లేకపోతే బాగా బెట్టగా ఉంటే 20 దాకా వస్తాయి. అవును సార్. మళ్ళా మనం ఆ మందులు వాడుకునేటప్పుడు తక్కువనే సార్. ఈ గంటలు తగ్గితే ఇట్లా దూరం దూరం పోతే సార్ అవి ఏంది ఇవాళ మందు కొడితే అవి మందులు వాడితే ఫస్ట్ పత్తి తీస్తారు బాగుంది. రెండో ఏడుకి పురుగు వస్తుంది, ఎర్ర పురుగు. అది పత్తి అనేది నీటికి రాకుండా గొగ్గు వస్తుంది. అది మనం తీసిన కూలలో గిట్టుబాటు కాదు, మనకి గిట్టుబాటు కాదు, బరువు లేదు సార్. అది పురుగు తినేస్తుంది. గులాబీ రంగు పురుగు ఏ టైంలో వస్తున్నాయని చూసుకోండి. అవును సార్. ఎర్లీ స్టేజ్లో వస్తే అప్పుడు ఒకసారి నివారణ వాడుకోండి. పైన వచ్చిన తర్వాత వచ్చింది అనుకో గులాబీ రంగు పురుగు, అప్పుడు పైన వాడుకోండి. 80 రోజులు 60 రోజుల తర్వాత వాడుకోండి. ఇప్పుడు 2 సార్లు కొట్టినాం సార్. ఫస్ట్ పూత స్టార్ట్ టైంలో ఒకసారి కొట్టినాం సార్. మళ్ళీ లాస్ట్ రౌండ్ కొట్టేటప్పుడు నివారణ కలిపి కొట్టినాం. అదే అంటున్నాను సార్. గులాబీ రంగు పురుగు చిన్నతనంలో వస్తుందా, పెద్ద టైం అయిన తర్వాత వస్తుందా చూసుకోండి. టైం అయినాకనే వస్తుంది. టైం అయిన తర్వాత వస్తే 60 రోజుల తర్వాత తప్పనిసరిగా నివారణ అవసరమే ఉండదు. మన అది ఇది ఎప్పటికైతేనేమో సార్ లాస్ట్ లో వస్తున్నాయి సార్ పురుగు. ఈ సంవత్సరం ఏదో మధ్యలో వచ్చింది వర్షాల వల్ల. అందుకే ఒకసారి పూత టైంలో ఒకసారి కొట్టేసినాం. పూతలో పడితే మళ్ళీ పోదన్నట్టు ఒకసారి కొట్టేసినాం సార్. మళ్ళీ లాస్ట్ మనం మందు ఒకసారి కొట్టుకున్నా అంటే పైగా దాకా మనకు ఉండవు. అవును సార్. అది అంటే పేద తోట 45 రోజులు 50 రోజుల తోటగా నిలబడట ఇంకా కూడా నిలబడుతున్నాడు కాయలు. ఎక్కువ రోజులు అయిపోయిన తర్వాత నిలబడుతుంది. అది కొట్టితేనేమో నిలబడదు అని అంటున్నావు. ఇది కొట్టే వల్ల నిలబడుతుంది అని అంటున్నావు. ఇది చివరికాయ దాకా కూడా నిలబడతాయి, ఏమి ఇబ్బంది లేవు. చెట్టు పీకుతాను అనుకునేటప్పుడు కూడా ఇట్లా గ్రీన్ కలర్ ఉంటాయి. ఒక 45-60 రోజులు ఒకసారి, ఒక 75-80 రోజులు ఒకసారి, ఒక 100 రోజుల్లో ఒకసారి కొట్టుకుంటా ఉంటే పైగా అసలు ఏం అవసరం ఉండదు. సరే అన్నీ చేసుకుని అందరూ బాగుంటారు సరే. నాకు కావాలంటే అది నమ్ముతున్నారు. నమ్మకానికి ఇది కాకుండా నడుచుకుంటే అదే సాగుతుంది. సరే మంచిది. ఇది ఏం వెరైటీ? 300 సూపర్ 10 సార్. గుంటూరు రకాలు సార్. సూపర్ 10 ముడతలు వస్తున్నాయి అంటున్నారు. దీని మార్క్ ముడత గిడత కట్టే పోతుంది. ఇప్పుడు నీళ్ళు కట్టి మళ్ళీ పడిపోతుంది సార్. సూపర్ 10 ఎక్కువ ముడతలు వస్తాయని అంటున్నారు. ఎక్కువ అనిపిస్తే మేము అడుగుతాం సార్. దాదాపు ఈ దేశం వచ్చే వరకు 8 రోజులకు వచ్చి ఒక పార్క్ కొడితే కూడా ఏం కాదు. తర్వాత 5-6 రోజుల్లో కొట్టుకోండి. అదే ఇబ్బంది పెడుతుంది. అప్పుడు ఈ సంవత్సరం ఇబ్బందులు ఉండవు. బాగా ఈ హైట్ పెరిగింది చేను. బాగా ఈ దేశం వరకు ఏం లేదు, ఇబ్బంది లేదు. కన్నం మూసుకుపోయి ఈ దేశం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టింది. అది ఇప్పుడు ఈ సంవత్సరం ఉండవు. చిన్న మొక్కలు కొద్దిగా కాయ పట్టేదాకా బాగానే ఉంటాయి. ఇది కూడా మన మందుగా అయినా కానీ బాగానే ఉంటాయి. ఆ మందులు బాగుండదు అనుకో, అది వదిలి పైన వచ్చేటప్పుడు మాత్రం దానికైనా మందు ఇప్పుడు రెడీ చేసినాము వాడుకోండి. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.